వంటింట్లో ధరల మంట పుడుతోంది. కూరగాయల రేట్లు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. దీంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అటు పౌల్ట్రీ రంగంలోనూ ఉత్పత్తి తగ్గడంతో కోడిగుడ్ల రేట్లు సైతం రికార్డు స్థాయిలో ధర పలుకుతోంది. బహిరంగ మార్కెట్లో కిలో కూరగాయలు కొనాలంటే 100 నోటు తీయాల్సి వస్తోంది. దీంతో హైదరాబాద్తో పాటు జిల్లా కేంద్రాలు, ఇతర మార్కెట్లలో కూడా కూరగాయల ధరలు సామాన్యుడికి అందనంత పెరిగిపోయాయి. కూరగాయల ధరలు కిలోకి 60 నుంచి 80 రూపాయలకు తక్కువగా లేకపోవడం గమనార్హం. గడ్డన్నారం, గుడిమల్కాపూర్, బోయిన్పల్లి మార్కెట్లలో రిటైల్ ధరలకు, బహిరంగ మార్కెట్లో రిటైల్ ధరలకు కిలోకి 10 నుంచి 20 రూపాయల వరకు తేడా ఉంటోంది. గడ్డన్నారం మార్కెట్లో టమాటా ధర శనివారం 41 రూపాయలుండగా బహిరంగ మార్కెట్లో 60 రూపాయలు పలికింది. బీర, కాకర, సొరకాయ వంటి వాటి ధరలు గడ్డి అన్నారంలో కిలో 45 రూపాయలుంటే బహిరంగ మార్కెట్లో 60 రూపాయల నుంచి 70 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. కట్ట 10 రూపాయలు పలికే పాలకూర, తోటకూరలు ఇప్పుడు 20 రూపాయల నుంచి 30 రూపాయలు పలుకుతున్నాయి. అదే సమయంలో కోడిగుడ్ల ధరలు కూడా పెరిగిపోయాయి. ఆదివారం కోడిగుడ్డు రిటైల్ ధర 8 రూపాయలుగా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చలి తీవ్రత పెరగడంతో దాని ప్రభావం కూరగాయల ఉత్పత్తిపై పడింది. అతి తక్కువ ఉష్ణోగ్రతల వల్ల పూత నిలవకపోవడం, కాయ పెరుగుదల మందగించడం వంటి కారణాలతో దిగుబడి గణనీయంగా తగ్గింది. డిసెంబర్లో ఇళ్లల్లో పాదులకు పెరిగే చిక్కుడు, బీరకాయ, కాకరకాయ వంటివి కూడా చలి తీవ్రతతో దిగుబడి రాలేదని మార్కెటింగ్ వర్గాలు తెలిపాయి. రాష్ట్రానికి కూరగాయలు సరఫరా అయ్యే ఏపీ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో ధరలు పెరిగాయి. ముఖ్యంగా టమాటా, మిర్చి తోటలు చలిదాటికి నల్లబారిపోవడంతో మార్కెట్కు వచ్చే సరుకు తగ్గిపోయింది. గత సెప్టెంబర్, అక్టోబర్లో కురిసిన భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు రెండో విడత సాగు చేయడానికి వెనకడుగు వేశారు. ఫలితంగా మార్కెట్లో డిమాండ్కు తగ్గ సరఫరా లేక ధరలు పైకి వెళ్తున్నాయి. తెలంగాణలో కూరగాయల సాగు విస్తీర్ణం 20 నుంచి 30% తగ్గడంతో ఉత్పత్తి క్షీణించింది. వరి, పత్తి వైపు రైతులు మళ్లటం, ఎరువులు, విత్తనాల ధరలు పెరగటం మరో కారణం.